అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అడ్వకేట్ కన్నా రజనీ గారికి నోటి అస్సలు ఏమాత్రం తగ్గడం లేదు. రీసెంట్గా ఆవిడ మాట్లాడిన మాటలు మళ్ళీ వైఎస్ జగన్ గారిని ఎవరు ట్రోల్ చేశారని చెప్పి ఈవిడే అందరిని ట్రోల్ చేస్తుంది, మళ్ళీ ఈవిడే జగన్ గారిని ట్రోల్ చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుంది, ఆవిడ బాధ వ్యధ ఏంటనేది వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, పర్సనల్ అంటే జగన్ గారికి గులకరాయి కొట్టినప్పుడు, గులకరాయి తగిలినప్పుడు, రక్తం వచ్చినప్పుడు కంటికి చాలా సమీపంలో తగిలింది సార్. అప్పుడు మీ వాళ్ళందరూ కూడా అన్ని గుళ్ళలో పూజలు చేపించినారు సార్. అప్పుడు ఆయన అన్నారు, ఏమో ఇట్లా కొట్టుకున్నావేమో ఎవరు తెలుసు అని ఒక ప్రచారంలో ఒక క్యాన్వాయ్ పై నుండి ఒక పార్టీ అధ్యక్షుడు పక్క పార్టీ నాయకుడికి, అప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి దెబ్బ తగిలింది. అంత తేలిగ్గా మాట్లాడినావే, ఈ రోజు ఇది పర్సనల్ విషయం గురించి మాట్లాడతారా? నేను చేయించుకోలేదు. అట్లా కాదు కన్నా రజనీ. గులకరాయి అంటే అవతల సైడ్ నుంచి ఎవరో కొట్టింది, అది అతను కొట్టాడా, కొట్టించుకున్నాడా, లేకపోతే గుద్దుకున్నాడా అనేది తెలియదు. పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఒంట్లో పుట్టిన రోగం అది. ఆయనకు నోస్లో మజిల్ పెరిగింది, అది ఆయన ఒంట్లో నుంచి ఉద్భవించిన రోగం. ఇదేమో అవతల సైడ్ నుంచి వచ్చిన అపాయం. దానికి దీనికి చాలా తేడా ఉంది. అపాయం అనేది అవతల సైడ్ నుంచి రావచ్చు, లేదా మనమే క్రియేట్ చేయొచ్చు. కానీ ఒంట్లో పుట్టిన రోగాన్ని ఎవడు క్రియేట్ చేయలేడు రజని. ఏసీ రూముల్లో పడుకున్నాడో ఐసీయూలో ఉన్నాడో ఎవరికి ఎరుక అని చెప్పేదో మాట్లాడినావు కదా నువ్వు. ఏసీ రూములో నువ్వు పోయినావా? అతను ఏసీ రూములల్లా కూల్ వాటరు, ఆ చల్లదనానికి ఆయన ఉండకూడదు. ఉంటేనే ప్రాబ్లమ్స్ ఆయనకు. ఈ సైలెన్స్ అనా అది ఆయనకు వచ్చిన ప్రాబ్లం. మరి నువ్వు ఎట్లా మాట్లాడతాను ఐసీయూ ఏసీయూ అని చెప్పి? తప్పు కదా. గులకరాయి అనేది అవతల డిసిరేసింది. గులకరాయి ఎందుకు వేయాలి? పెద్దరాయి బండరాయి వేయచ్చు. వస్తాయి మాటలు, డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే అవతల సైడ్ నుంచి అపాయం అది క్రియేట్ చేసుకుందా తెలియదు, నిజంగా జరిగిందా తెలియదు ఎవరికి. అది ఆ చిన్న రాయి పడేసరికి డౌట్ వస్తుంది. ఒకవేళ పెద్దది ఏదో ప్రమాదం జరుగుంటే ఎవడు అనడు ఖచ్చితంగా, అరే తప్పురా బాబు ఇది అంటారు. కానీ అదేదో పబ్లిక్ స్టంట్ లాగా అనిపించింది అన్నాడు. దానికి నువ్వు ఒంట్లో పుట్టిన రోగాన్ని కంపేర్ చేస్తున్నావు. చూసినావా? నువ్వు చదవాల్సింది ఇలా కాదు, అది చదివి ఉంటే బాగుండు. అప్పట్లో చేయించుకుంటారు, చలికాలంలో ఇప్పట్లో చేయించుకున్నారు. చేయించుకోవడం కూడా చాలా మంచిదైంది. డాక్టర్కి ధన్యవాదాలు అన్నారు సార్. సార్ పర్సనల్ అరే అప్పట్లో ఇప్పట్లో అని ఉండదే. ఎప్పుడైనా ఆయనకు ఇబ్బంది అనిపించినప్పుడు వర్షాకాలం చేయించుకుంటే ఇంకా ఇబ్బంది ఉంటుందంట. మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వర్షాకాలం కానీ వింటర్ సీజన్లో కానీ, ఎందుకంటే వాతావరణంతో కూల్ ఉంటుంది కాబట్టి అది తొందరగా క్యూర్ అవ్వదంట. కాబట్టి సమ్మర్లో ఇట్లా పొడిగా ఉన్నప్పుడే, డ్రైగా ఉన్నప్పుడు చేయించుకోవడం బెటర్ అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అప్పుడు చేయించుకోవాలి, ఇప్పుడు చేయించుకోవాలి. ఇదే గాలికి పోయే కంపెనీ తగిలించుకోవడం అంటే ఇదే. ఎప్పుడు చేయించుకోవాలనేది అతని ఇష్టం. నీకు వచ్చిన నాకు నవ్వాలని ఏడవాలని అర్థం కావట్లేదు. విషయాలు అంటే చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు, మనకెందుకు సార్? కోర్టులో కేసు కదా, మనకెందుకు? ఓకే. తర్వాత నీ చెల్లి నువ్వు కొట్టినావు జగన్. అరే చెల్లిని కొడితే తల్లి అడిగింది. చెల్లి చదువుకున్న విద్యావంతులు వెళ్ళి కేసు పెట్టింది. చెల్లెలి భర్త రాష్ట్రాలకి కూడా వాక్యాలు చెప్పగల సమర్థుడు. చెల్లెలి భర్త అడుగుతాడు, మనం ఎవరు? అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కదా. ఇక్కడ నువ్వు నీ చెల్లిని కొట్టినావు జగన్ అని పవన్ కళ్యాణ్ మాట్లాడొద్దట. ఇది పర్సనల్ విషయం, నేను ఆరోగ్యం గురించి మాట్లాడింది పర్సనల్ కాదని రజనీ మాట్లాడుతుంది. అట్లా కాదే రజనీ, ఇప్పుడు అట్లా కాదే. ఇప్పుడు చెల్లి అన్న చెల్లెలు వాళ్ళ ఇంట్లో గొడవ పడితే అది నిజంగా పర్సనల్. ఎవడు పట్టించుకోడు, ఎవరికి అవసరం లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నిజానికి ఇప్పటికీ నాకు ఇంట్రెస్టే లేదు. కానీ ఎప్పుడైతే చెల్లెలి రోడ్డెక్కి మీడియాని అప్రోచ్ అయ్యిందో అది పబ్లిక్ అయిపోయింది. అక్కడ ఆవిడ వచ్చి మైకు బట్టి పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టడం కాదు, డైరెక్ట్ కాన్వాయ్ ఎక్కి ప్రచారమే చేసేసింది. ఇంకా అది పర్సనల్ ఎట్లా అవుతుంది? పబ్లిక్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ కుటుంబంలో జరిగిన అన్యాయానికి షర్మిలక్కకు న్యాయం దొరకక బయటకు వచ్చి మీడియాని ఆశ్రయించింది, రాజకీయ నాయకులను ఆశ్రయించింది, పోలీస్ వ్యవస్థను ఆశ్రయించింది, కోర్టు దగ్గర కూడా పోతాందాము. ఇంకా పర్సనల్ ఏముంది అందులో? పబ్లిక్ చేసేసింది కాబట్టి ఎవరైనా మాట్లాడవచ్చు. అది కూడా ఏమని మాట్లాడిండు? నా అన్న నన్ను కొట్టిండని చెల్లెలు అన్నదని చెప్పిండు. అంతే కదా. ఆమె అన్నది పబ్లిక్లో అన్నది కాబట్టే చెప్పిండు. ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడిందంటే అది వేరు. కానీ ఆవిడ పబ్లిక్ వచ్చి చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే ఏమవుతుంది? తప్పవుతుంది. పవన్ కళ్యాణ్ తప్పవుతుంది. ఎందుకంటే ఆవిడ ఒక పార్టీని స్థాపించింది, ఆవిడ ఒక పార్టీకి అధ్యక్షురాలు ఆ టైంలో. అలాంటి మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? అది అన్న అయితేంది, మొగడైతేంది, ఇంకోడో అయితే బాబాయ్ అయితేంది, తల్లి అయితేంది, తండ్రి అయితేంది. అన్యాయం జరిగిందని ఒక ఆడపిల్ల రోడ్డుకి ఎక్కి
ఏడ్చింది అంటే ఖచ్చితంగా మానవత్వం ఉన్న మనిషి అన్నాడు ఎవడైనా మాట్లాడతాడు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడిండు రజని. పాలిటిక్స్ కోసం కాదే పిచ్చి. లో మనమే ఉన్నాం, స్టేట్ లో మనమే ఉన్నాం. గొడ్డలు ఈయనే పెట్టి నరికినాడని ఎన్ని చోట్ల చెప్పినామే, ఒక్క మాట ఓ అందియే ఓ తుఫానియే అని సెంట్రల్ కి చెప్పి అరెస్ట్ చేయించచ్చుగా. లిక్కర్ లో కల్తీలో ఈయనే. ఇక్కడ గొడ్డలి అంటున్నారు. గొడ్డలి ప్రూవ్ చేయొచ్చు కదా అని చెప్పి. గొడ్డలని పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలే, చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడలే, నారా లోకేష్ ఎక్కడ ప్రస్తావించలేదు. గొడ్డలనే ప్రస్తావన తీసుకొచ్చిందే జగన్ రెడ్డి. గొడ్డలతోటి మా బాబాయ్ని ఇక్కడ నరికారని చెప్పి మాట్లాడిందే జగన్. అవునా? ఆ వీడియోలో అసలు ఎట్లా జరిగింది, ఎన్ని ఎట్లు వేసారు, ఎన్ని పోట్లు పొడిచారని చెప్పి మాట్లాడిందే జగన్. కాబట్టి జగన్ అన్న మాటనే గొడ్డలని చెప్పి వీళ్ళు అంటున్నారు. అప్పుడప్పుడు, అది కూడా ప్రతిసారి కాదు, ఎప్పుడో అప్పుడు అట్లా అంటున్నారు. అతనన్న మాట కూడా అనకూడదా? అతనే పెట్టిన ఆరోపణ కదా. ఇప్పుడు ఎలక్షన్ ముందు 2019కి ముందు కదా వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి సంపిల్లని చెప్పి ఎవరిని వదిలిపెట్టనని జగన్ అన్నాడు. మరి అధికారంలో ఒక 5 సంవత్సరాల పాటు కొనసాగిండు. ఏం బీకిండు? వాళ్ళ బాబాయిని చంపింది ఎవరు? వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నాడు? సునీత కూడా బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, మా నాన్నని చంపేసిళ్ళు, మా నాన్నని చంపిన దాంట్లో జగన్ ఉన్నాడు, అవినాష్, ఇంకెవరెవరో పేర్లు చెప్పింది ఆవిడ బయటకు వచ్చి. వాళ్ళందరిని అరెస్ట్ చేయమని కూడా వచ్చింది. ఇంకా నీకేం ఆధారం కావాలా? వాళ్ళ తండ్రిని చంపిందని ఆ కూతురే వచ్చి కంప్లైంట్ పెట్టింది కదా వీళ్ళ మీద ఆల్రెడీ, వైసీపీ మీద. ఇంకేం ఆధారం కావాలి నీకు? ఎవడో రావాలా, ఏదో చేయాలా, ఆందియా తుఫానియా ఈయనే ఉన్నాడు, కల్తీ మధ్యలో ఈయనే ఉన్నాడు, లిక్కర్ స్కామ్ లో ఈయనే ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయొచ్చంట, కానీ నేను చేయడంట. చేయడానికి మీరెవరు? చేయకుండా ఆగడానికి మీరెవరు? మీరు పరిపాలన చేయడానికి, అభివృద్ధి చేయడానికి వచ్చారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ లో అరెస్టులు చేయడానికి ఏమన్నా వెసులుబాటు అయితే అరెస్టులు ఆపడానికి మీరున్నారా? అరెస్టులు చేయించడానికి మీరెవరు? అరెస్టులు ఆపడానికి మీరెవరు? మీ పరిధేంటి? సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి గుర్తుపెట్టు. ఇప్పుడు ఒకటి రజని, లిక్కర్ స్కామ్లో, కల్తీ మద్యంలో, ఇవన్నిట్లో వీళ్ళే ఉన్నారు వైసీపీ వాళ్ళు, జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నాడు. దాన్ని ప్రూవ్ చేయాలని చెప్పి ఏదో అంటున్నావు, అరెస్టులు చేయాలంటున్నావు. చేస్తారు, తొందర ఎందుకు? వచ్చి 2 ఏళ్ళే కదా అయ్యింది. పక్కా ఆధారాలు సేకరించని చెయ్యనని పవన్ కళ్యాణ్ అంటే అదొక స్ట్రాటజీ లాగానే అనుకో. చెయ్యనంటాడు, చేస్తాడేమో. అరెస్ట్ చేయనంటే రిలాక్స్ అవుతారు కదా దొంగలు, రిలాక్స్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. అప్పుడు మళ్ళీ దొరికించుకుంటాడేమో. చెయ్యనన్నాడు, చేస్తానన్నాడు, దానిపైన కూడా నువ్వు డిబేట్ అయింది. అసలు నిజంగా నీకు పెట్టుకోవాలి సార్. ఎవరైనా సరే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. తల్లి, చెల్లి, గొడ్డలు, ఈ 3 లేకుండా ఈ 3 ఏళ్ళు మీరు రాజకీయం చేయండి. ఓపెన్ ఛాలెంజ్. ఈ తల్లి, చెల్లి, గొడ్డలు, ఈ 3 పదాలు వాడకండి. గొడ్డలి కరెక్ట్ అయితే సెంట్రల్ తో చెప్పి అరెస్ట్ చేయొచ్చు. చెల్లెలు కరెక్ట్ అయితే కోర్టు కేసులో గెలిచి ఆస్తి మొత్తం తీసుకోమని. సో తల్లి గురించి మాట్లాడతారా? తల్లితో ఒక స్టేట్మెంట్ ఇప్పించాను, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ 3 లేకుండా అంటే ఎందుకు ఈ పదాన్ని వాడారు? ఇప్పుడు రజనీ, ఇంతవరకు కూడా మేము కూడా ఇదే మొరపెట్టుకున్నాం కదా, దత్తత పుత్రుడు, ప్యాకేజ్ స్టారు, పెళ్ళాలు అని చెప్పి. ఇవి కాకుండా ఇంకేమన్నా పవన్ కళ్యాణ్ మీద కొత్తగా మాట్లాడంటారా, చెత్తనాయాలారా అని చెప్పి మేము ఉన్నాం. మీరు ఇవే పట్టుకొని ఏలాడారు. ఆయన ఏం చేసిండు? కూటమి కట్టిండు, గూటం దింపిండు అందరికీ మంచిగా సాలిడ్గా. మన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు 90mm మొత్తం సువ్వలే అందరికీ దింపి పొడిచిండు కదా. ముందు మీరు మొదలు పెట్టకపోతే బాగుండు కదా. మాట్లాడితే పెళ్ళాలు కార్లను మార్చినట్టు, కార్ల పెళ్ళాలు. జగన్ రెడ్డికి మనిషేనా? మనిషిలాగా మాట్లాడిండా? దత్తత పుత్రుడా? ఆయనే కొన్ని 100 మంది పేద పిల్లల్ని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని ప్రతి నెల డిప్యూటీ సీఎంగా ఆయనకు వచ్చే జీతం, పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఆయనకి ఎంత జీతం వస్తుందో ఆ జీతం మొత్తం ఆ అనాథ పిల్లలకి ఇస్తాడమ్మ దత్తత తీసుకొని. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని దత్తత పుత్రుడు అనొచ్చా మరి జగన్ రెడ్డి? తర్వాత ప్యాకేజ్. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చే మొగోడు ఉన్నాడా? అసలు ఎక్కడన్నా ఉన్నాడా? ఏ విధంగా ఇస్తాడు అసలు? ఎందుకంటే అంత మొగోడు ఉన్నాడా అంటే ఈయన అంత బలిసినోడు, ఈయనకంటే ధనవంతులు ఈ భూమి మీద లేరని కాదు. ఈయన వ్యక్తిత్వం ముందు ఎవ్వడైనా చేతగానోడే. వ్యక్తిత్వంలో ఈయనను కొట్టే మొగోడు లేడు క్యారెక్టర్లా. ఎందుకంటే డబ్బులకు అమ్ముడు పోయే మనస్తత్వం పవన్ కళ్యాణ్ది కాదు. ఖచ్చితంగా ఆ విషయంలో దేశంలోనే నెంబర్ 1 మొగోడు పవన్ కళ్యాణ్. ఆస్తి అందరికంటే ఎక్కువ లేకపోవచ్చు, కానీ అతనికి ఉన్న కరుణ ఈ దేశంలోనే ఎవ్వనికి లేనంత ఉంది. పక్కన ఎవడో ఆకలి చూస్తే ఆయన బాధపడతాడు, పక్కన ఎవడో ఇబ్బంది పడితే ఈయన సఫర్ అవుతాడు. అదే ఆయన క్యారెక్టరు. పక్కనున్న చూసి చలించే గుణం ఉంది ఆయనకి, పక్కనుడు బాధను విని ద్రవించే తత్వం ఉంది అతనికి. అలాంటివన్నీ మనం దత్తత పుత్రుడు అని, అస్సలు ప్యాకేజీ స్టార్ అని అనొచ్చు. అది నోరా లేకపోతే ఇంకేమన్నా? ఈ 3 ఏళ్లలో ఖచ్చితంగా జరుగుతుంది. జరగాల్సింది ఎవడు ఆపలేడు, జరగబోయేదాన్ని ఆపలేడు, జరిగిందాన్ని కూడా ఎవరు తిరిగి తీసుకురాలేడు. కాబట్టి నువ్వు అనుకున్నదే జరుగుతుంది. తొందరలోనే అరెస్ట్ అవుతారు, సిద్ధంగా ఉండండి.
తమ్ముళ్ళు సిద్ధమేనా? సిద్ధమే. ఇంకేమన్నా అంటుందో చూద్దాం మరి. అంటే వాళ్ళందరూ కూడా సార్ దాంట్లో ఒక అడ్వకేట్ గారు కూడా వచ్చినారు. ఆయన పేరు ఎందుకులేండి పాపం, హైకోర్టు అడ్వకేట్ గారు స్టాండింగ్ కౌన్సిల్ మా జనసేన ఆయన చెప్తున్నారు ఆ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోయిందని. అయ్యా తమరు అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు కదా, సిబిఐ సిఐడి పెండింగ్ లో కేసులో ఉండగా మనం లడ్డు కల్తీ గురించి అలా మాట్లాడకూడదు, తల్లికు కలిసిందని అలా మాట్లాడకూడదు అని అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు మీరు సలహా సూచనలు పార్టీ అధ్యక్షులు వారికి డిప్యూటీ సీఎం వారికి ఇచ్చి ఉండాలి కదా, ఇచ్చి ఉండాలి. గొడ్డల కేసులో ఆయన ముద్దాయి అయితే సిబిఐ అరెస్ట్ చేసింది కదండి. అయినా ఒక్క లాజిక్ చూడండి, జగన్ గారి గవర్నమెంట్ లో కేసు పరిగెట్టింది, ఈ 8 దాకా వచ్చింది. అవినాష్ గారిని కూడా అరెస్ట్ చేసే మూమెంట్ వచ్చింది, వాళ్ళ నాన్నగారు అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాలేదు. కానీ ఈ గవర్నమెంట్ లో ఆ కేసు కనీసం కదలలేదు. ఎందుకని? ఆ గవర్నమెంట్ లో ప్రభావితం చేసేస్తాడేమో నా అన్న సీఎం అని చెప్పి ఆవిడ కేసుని తెలంగాణకి మార్చుకోవాలనుకుని తాపత్రయపడ్డారే. ఈ రోజు నీ అన్న ముఖ్యమంత్రి కాదు, నువ్వు నమ్మినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి. నీ కేసు కదిలిందా, పరిగెట్టిందా, నడిచిందా? దీనికి కారణాలేంటి? తొందర ఎందుకు? ఎందుకు తొందర? నిదానమే ప్రధానం కదా. ఒక్కొక్కటి బయటికి వెళ్తాయి. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. తొందర ఎందుకు మిత్రమా? శరణమా రణమా అని ఇంత తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు. కొంచెం ఓపిక పట్టు. ప్రతిది జరుగుతుంది. కల్తీ లడ్డు గురించి ప్రతి ఒక్కరు ప్రస్తావిస్తూ ఉన్నారు. అది సిబిఐ దర్యాప్తులో ఉంది, ఎంక్వైరీలో ఉందని చెప్పి ఎవడు నోరు మూసుకొని కూర్చున్నాడు? హిందుత్వం పైన ప్రేమ ఉన్న ఏ ఒక్కడైనా మాట్లాడతాడు. భక్తులకి ఇట్లా అన్యాయం జరిగింది, భక్తుల నమ్మకాలను ఇట్లా వమ్ము చేసిళ్ళు, భక్తుల మనోభావాలు దెబ్బతీసిళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఆ హక్కాళ్ళకు ఉన్నది. నువ్వు సలహాలు ఇవ్వడం మీద అసలు నీ సలహాలు ఎవడింటాడు అక్కడ? అవినాష్ వాళ్ళ ఫాదర్ అరెస్ట్ అయ్యిండు. అవినాష్ జగన్ రెడ్డి అవ్వబోతాడు. వెరీ సూన్ జగన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతాడు. చూడు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.